ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. రాబోయే 3 రోజుల్లో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరో 3 రోజుల్లో వృషభ రాశి వారికి 3 వ్యక్తుల వల్ల మరణగండం ఉంది. వీరి జాతకంలో కనిపించి ఆ 3 ద్రోహులు ఎవరు? వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు, వారిని ఎలా గుర్తించాలి, వారితో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అని పూర్తి విషయాలని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మరో 3 రోజుల్లో మీరు ఈ 3 వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుదిరితే వీరిని జీవితాంతం దూరం పెట్టిన తప్పేమీ లేదు. ఇంతకీ ఆ 3 వ్యక్తులు ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నారా? ఆ విషయాలు మీకు తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి. మీ జీవితంలో ఉన్న ఆ రహస్య శక్తులు ఎవరో కూడా మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి వారు అత్యంత శక్తివంతమైన, రహస్యమైన మరియు తీవ్రమైన వ్యక్తిత్వం కలవారిగా గుర్తింపు పొందుతారు. వృషభ రాశి వారిలో అపారమైన మనోధైర్యం, పట్టుదల అధికంగా ఉంటాయి. వృషభ రాశి వారి స్వభావం ఒక నిశ్చలమైన సముద్రం లాంటిది. పైన ప్రశాంతంగా కనిపించినప్పటికీ లోపల అనంతమైన భావోద్రేకాల అలజడి ఉంటుంది. వీరు ఏదైనా విషయాన్ని పైగా చూడరు. ప్రతిదాన్ని మూలలోకి వెళ్ళి పరిశోధించడం వీరి అలవాటు. వీరిలో ఉన్న అతిపెద్ద గుణం నమ్మకం. ఎవరినైనా నమ్మితే వారి కోసం ప్రాణాలైనా ఇస్తారు, కానీ ఒక్కసారి నమ్మకం పోతే మాత్రం వారిని జీవితాంతం మర్చిపోలేరు. మంచి వారితో వీరు వివరించే తీరు చాలా గౌరవప్రదంగా, అతినీయంగా ఉంటుంది. తమను నిజాయితీగా ప్రేమించే వారిని వీరు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. స్నేహానికి వీరు ఇచ్చే విలువ అంతా ఇంత కాదు. తమ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా ఆపద వస్తే వెనుక ముందు ఆలోచించకుండా రక్షణగా నిలబడతారు. వీరిలో ఉన్న మరో గొప్ప లక్షణం ఏమిటి అంటే, ఎదుటి వారి మనసులో ఏముందో వారి కళ్ళను చూసి కనిపెట్టగలే సహజమైన అతి దృష్టి వీరికి ఉంటుంది. అయితే చెడ్డవారితో లేదా తమను మోసం చేసిన వారితో వృషభ రాశి వారు వివరించే తీరు చాలా భయంకరంగా ఉంటుంది. వీరు అన్యాయాన్ని, వెన్నుపోటుని అస్సలు సహించలేరు. ఎవరైనా తమకు కీడు తలపెడితే వారు దానిని ఎప్పటికీ మర్చిపోరు. సమయం కోసం వేచి చూసి అవతల వారికి బుద్ధి చెప్పే వరకు నిద్రపోరు. అందుకే వీరితో పెట్టుకోవడం అంటే తేళ్లతో ఆడుకోవడం లాంటిదని అంటూ ఉంటారు. వీరి కోపం చాలా లోతుగా ఉంటుంది. అది బయటకి కనిపించకపోవచ్చు, కానీ అది లోపల సెగలు కక్కుతూనే ఉంటుంది. వృషభ రాశి వారి గుణగల విషయాలకి వస్తే వీరు చాలా స్వాతంత్ర భావాలు కలిగిన వారు. ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒత్తిడిని తట్టుకొని విజయం సాధించగల సామర్థ్యం వీరు సొంతం. వీరు మాట్లాడే మాటలు ఒక్కసారి సూటిగా ఘాటుగా ఉండవచ్చు, కానీ అందులో నిజాయితీ ఉంటుంది. వీరిలో ఉన్న గొప్ప ప్రాధాన్యత లోపం ఏమిటి అంటే విపరీతమైన అసూయ మరియు అనుమానం. తమకు ఇష్టమైన వారు ఇతరులతో సన్నిహితంగా ఉంటే తమ వ్యక్తిగత విషయాలని అందరితో పంచుకోవడానికి ఇష్టపడరు. ఒక పనిని ప్రారంభించారంటే అది పూర్తయ్యే వరకు శ్రమించి మొండి పట్టుదల వీరికి ఉన్నత స్థాయిలకు చేరుస్తుంది. వీరిలో దయాగుణం కూడా ఎక్కువగానే, అది కేవలం తమకు నచ్చిన వారికి మాత్రమే పరిమితం అవుతుంది. వీరు ఆత్మాయికంగా కూడా చాలా లోతైన చింతన కలిగిన ఉంటారు. జీవితంలో రహస్యాలను ఛేదించడం, యోగా లేదా ధ్యానం వంటి విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. దాంపత్య జీవితంలో వీరు తమ భాగస్వాములకి అత్యంత విశ్వసనీయంగా ఉంటారు. మొత్తం మీద వృషభ రాశి వారు ఒక అద్భుతమైన శక్తి స్వరూపులు. వీరిని గౌరవిస్తే మీకు కొండంత అండగా ఉంటారు, కానీ వీరిని అవమానిస్తే మాత్రం వారి నుండి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. అపారమైన మనోధైర్యం, తిరుగులేని మేధస్సు వీరి రాశి చక్రంలోనే అత్యంత బలమైన వ్యక్తులుగా నిలబెడుతూ ఉంటాయి.
ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో ఈ ముగ్గురు మోసగాళ్ళు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంది. వీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అంతేకాదు మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా చూస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుంది అంటే కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ ఉచిత సలహాలు మంచియో చెడ్డవో అని ఆలోచించకుండానే మీరు వాటిని పాటిస్తారు. దీనివల్ల మీరు కష్టాల్లో పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారు ఇచ్చే సలహాలని పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో, అనుభవం ఉన్నవారితో లేదా మిమ్మల్ని నిజంగా కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. కొందరు బయట మంచిగా కనిపించిన లోపల మీకు కీడు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు మీకు పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారి అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య పండితులు చెబుతున్న ప్రకారం ఇలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొందరు ఉంటారు వారికి ఎంతో మీతో నేరుగా గొడవ పడే ధైర్యం ఉండదు. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవకు దిగడానికి చూస్తారు. ఈ రాశి వారికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏమిటి అంటే ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు. దీనివల్ల మీరు అనవసరమైన గొడవలో చిక్కుకునే మనశ్శాంతి కోల్పోయే అవకాశం మీకు ఉంటుంది. వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.